కమలా హ్యారిస్ ఓ పక్కన యాగ్రెసివ్గా ప్రచారం చేస్తుంది, ట్రంప్ యాగ్రెసివ్గా ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఈ దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్ సర్వేస్ అంటే ఈ ఛానళ్ళు పెడుతున్నటువంటి సర్వేలలో కమలా హ్యారిస్కి అప్పర్ హ్యాండ్ వచ్చినట్టు చూపెడుతున్నారు. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పుడు కమలా హ్యారిస్ లేటెస్ట్గా జరిపినటువంటి మీటింగ్ లాస్ వెగాస్లో ఆవిడ మీటింగ్ మాట్లాడుతూ ఉండగానే సగం మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలు. అటు పక్కన 4 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలు 100కి 90% అమలు కాల. అదే సందర్భంలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. మళ్ళీ ఎన్నుకుని వాళ్ళని ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి. ట్రంప్ ఉన్నప్పుడు ఎప్పుడు ఆర్థిక మాంద్యం రాల, ట్రంప్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి సెక్యూరిటీ థ్రెట్ రాలేదు అమెరికాకి. చివరిలో జరిగినటువంటి పరిణామాలు, ఈవెన్ కరోనాని 2 ఏళ్ళు ఫేస్ చేశాడు ట్రంప్, అద్భుతంగా నడిపించుకొచ్చాడు ట్రంప్. అట్లాంటి వాడిని ఆ నల్లజాతీయుడికి ఒక పోలీస్కిను నల్లజాతీయుడికి జరిగినటువంటి అంశాన్ని తీసుకొచ్చి దించారు. మరి ఈ దఫా అట్లాంటి ఎమోషన్ ఇంకేదన్నా తీసుకొచ్చుకుంటుందేమో కమలా హ్యారిస్ చూడాలి.